Hi, my dear friends. Today, Abba. Friends, today my mom is preparing for snacks kaju barfi and French fries. Bye. Mama? నేను 250 grams జీడిపప్పు తీసుకున్నాను. 2 hours ముందు నానబెట్టి దాంట్లో ఒక హాఫ్ కప్పు పాలు పోసి బాగా పేస్ట్ చేశాను అనమాట. కొంచెం మరీ స్మూత్గా లేకుండా కొంచెం పలుకులుగా తగులుతుంటే టేస్ట్ మనం తినేటప్పుడు బాగుంటుంది. 250 grams జీడిపప్పుకి 200 grams పంచదార తీసుకోవాలి. పంచదార ఆ పేస్ట్ మిక్స్ చేసి మనం ఇట్లా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇది బాండీని వదిలే వరకు బాగా కలుపుతూనే ఉండాలి, అసలు ఆపకూడదు, అప్పుడే అడుగు నిండిపోతుంది. ఇదిగో ఇట్లా దగ్గరగా వచ్చి బాల్ లాగా వచ్చినప్పుడు కొంచెం ఒక స్పూన్ నెయ్యి, ఇలాచీ పౌడరు వేసుకొని బాగా తిప్పాలి. ఇట్లా బాల్ లాగా చేస్తే మనకి బాల్ లాగా రావాలన్నమాట చక్కగా మంచిగా. ఇప్పుడు ఒకసారి హైలో పెట్టేసి మంచిగా తిప్పేసి బాగా ఆరిపోవాలి. అట్లని ఫ్యాన్ కింద మాత్రం పెట్టకూడదు. ఈ బాండికి ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఫుల్గా ఆరిపోయినాక బాగా దగ్గరికి తీసి అప్పుడు ముద్దలాగా చేయాలి. దీన్ని ఇప్పుడు అంతా దగ్గరికి చేసుకొని బాగా మెత్తగా చేయాలి. దీన్ని ఇలా బాగా మొత్తం చేయాలి. దీన్ని కొంచెం లైట్గా నెయ్యి తడి చేసుకొని మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇట్లా ఈ తిక్కు ఉంచుకుంటే చాలు. ఇది ఇట్లానే 12 hours రూమ్ టెంపరేచర్లో ఉంచేసి పీసెస్ కట్ చేసుకొని మంచిగా సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎమ్మి కాజు బర్ఫీ రెడీ.